పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్లో ద్విచక్ర వాహన దొంగలను అరెస్టు చేసిన బసంత్ నగర్ పోలీసులు వారి వద్ద 5 లక్షల విలువ గల 6 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకురు. ఈ ముఠాలో 6 దొంగల సభ్యుల ముఠా ఉండగా ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు 3 మైనర్లు ఒకరు పరారు తెలిపారు. జిల్లాలో పెద్దపల్లి పట్టణంలో అదేవిధంగా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల రోజుల నుంచి బైక్స్ పోయినట్టుగా కంప్లైంట్స్ రావడం జరిగింది. కంప్లైంట్స్ వాళ్ళు మనకు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు ఆఫీసుల ముందు బస్ స్టాండ్ దగ్గర అట్లా కొన్ని ప్రాంతాల్లో పార్క్ చేసి వెళ్ళినటువంటి బైక్స్ దొంగతనాలకు గురైనాయని మనకు కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్స్ వచ్చిన దాని మేరకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి వెరిఫై చేయడము జరిగింది. దాంట్లో భాగంగా చాలా చోట్ల వెహికల్ చెకింగ్స్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తక్కలపల్లి విలేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న సందర్భంలో ఒక బైక్ చెక్ చేసినప్పుడు అది దొంగతనం కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి బైక్గా గుర్తించడం జరిగింది. అతన్ని విచారణ చేయడం జరిగింది. విచారణ చేసినప్పుడు వాళ్ళు ఒక్కడే కాదు అతనితో పాటుగా మొత్తంగా ఒక 6 ఒక గ్రూప్గా తయారై ఈ బైక్స్ దొంగతనం చేయడం, వాటిని తీసుకెళ్ళి అంతర్గాంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలిసిన వ్యక్తి సిద్ధార్థ అనే వ్యక్తికి వాళ్ళు అమ్మడం జరిగినట్టుగా వాళ్ళు చెప్పారు. అతని స్టేట్మెంట్ మేరకు, అతని కన్ఫెషన్ మేరకు వాళ్ళను కూడా వెరిఫై చేయడం జరిగింది. అక్కడి నుంచి అతనికి వీళ్ళు చాలా తక్కువ రేటుకు బైకులు అమ్మినట్టుగా మన నోటీస్లోకి వచ్చింది. ఆ బైకులన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు గత కొంతకాలంగా తాగుడుకు అలవాటు పడి జల్సాలు చేస్తూ వాటికి డబ్బుల కోసం ఎక్కడెక్కడైతే బైక్స్ పార్క్ చేశారో వాటిని లాక్స్ వేయని వాటి బైక్లను, అదేవిధంగా వేసినా కూడా కొన్ని కీస్ ద్వారా ఈజీగా వచ్చే బైక్లను టార్గెట్ చేసి వాటిని వీళ్ళు దొంగతనాలు చేసి వాటిని తీసుకెళ్ళి అమ్మినట్టుగా మనము గుర్తించాము. దీంట్లో మొత్తంగా 6 వ్యక్తులు ఇన్వాల్వ్ అయినట్టుగా వాళ్ళు చెప్పారు. అయితే ఈ 6 వ్యక్తుల్లో 3 మైనర్లు ఉన్నట్టుగా కూడా మన నోటీస్లోకి వచ్చింది. ఇంట్లో ప్రస్తుతానికి 2 వ్యక్తులను అప్రహెండ్ చేయడం జరిగింది. ఇంకొక వ్యక్తి మేజర్ పరాల్లో ఉన్నారు. మైనర్లను కూడా వెరిఫై చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా సుమారుగా 6 బైకులు వర్త్ వచ్చి ఒక్కొక్క బైకు అన్ని బైకులు కలిపి సుమారుగా ఒక 5 లక్షల వరకు వర్త్ ఉంటుంది. వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. 2 వ్యక్తులను కూడా రిమాండ్ చేయడం జరిగింది. రిమాండ్కు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.